శ్రీమాత్రే నమః. పురాణ లక్షణాలను సూత మహర్షి ఈ విధంగా వివరించారు. పురాణానికి ప్రధాన లక్షణాలు 5. అవి సర్గ, ప్రసర్గ, వంశము, మన్వంతరాలు, వంశానుచరితము. మొట్టమొదటి లోకమాత నిర్గుణ స్వరూపంగా ఉంది. ఆవిడే ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం 3 గుణాలతో కూడిన 3 రూపాలను ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి స్వరూపము, రాజసిక శక్తి మహాసరస్వతి స్వరూపము, తామసిక శక్తి మహాకాళి స్వరూపము. జగన్మాత ఈ 3 రూపాలను ధరించడమే సర్గ అని అంటారు. ఆ తరువాత సృష్టించబోయే ప్రపంచాన్ని పాలించడానికి సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువు, ప్రపంచాన్ని సృష్టించడానికి రజోగుణ ప్రధానుడైన బ్రహ్మదేవుడు, సంహార కార్య నిర్వహణ కోసం తమోగుణ ప్రధానుడైన శివుడిని ఆవిర్భవింపచేయటమే ప్రతిసర్గ. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలు, రాక్షసులకు సంబంధించిన వాళ్ల వంశాలను వివరించడమే వంశము. స్వయంభువు మనువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయా కల్పాల్లో వచ్చే మనువులను, వాళ్ల కాలాలను వర్ణించడమే మన్వంతరాలు. ఆయా మన్వంతరాల్లో ఉండే వాళ్ల వంశాల గురించి చెప్పడమే ఈ వంశానుచరితము.